వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. సో, ఆల్గో ట్రేడింగ్‌లో ఈరోజు మనము కమోడిటీ సైడ్ చూద్దాం. సో, కమోడిటీ సైడ్‌లో మనము సిల్వర్ మైక్రో గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, సిల్వర్ మైక్రో వచ్చేసి మనకు 30థ్ జూన్ 2026కి ఎక్స్‌పైరీ ఉంది. అంటే కమోడిటీలో సిల్వర్ మీకు ఎవ్రీ మంత్ ఎక్స్‌పైరీ కాకుండా 2 మంత్స్‌కొకటి మనకు ఎక్స్‌పైరీ ఉంటుంది. ఇందులో ఒక లాట్‌కి అంటే ఒక పాయింట్ మూవ్‌మెంట్‌కి మనకి రూ. 1 చేంజ్ ఒస్తది. అంటే సిల్వర్ మైక్రో ఒక పాయింట్ మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు 2,56,640 రూపీస్ ఉంది. 640 నుంచి ఇప్పుడు 60కొచ్చింది. అంటే ఒక 10 పాయింట్స్ మూవ్ అయిందంటే మనకు ప్రాఫిట్ ఆర్ లాస్ రూ. 10 అన్నట్టు. అంటే ఒకటి మూవ్ అవుతే మనకి రూ. 10 అన్నట్టు. సో, ఈరోజు ఎన్ని పాయింట్లు అప్‌లో ఉంది అంటే దాదాపుగా 8,660 రూపీస్ అప్‌లో ఉంది. అంటే ఒక లాట్ పైన మనకు అంత ప్రాఫిట్ వచ్చినట్టు. దీనికి కావాల్సిన ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అంటే 48,161 ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారంగా 48,000. మొన్నటి వరకు మనకు మార్కెట్‌లో చాలా మొమెంటమ్ ఉంది కాబట్టి అప్పుడు మనకొచ్చేసి ఒక సిల్వర్ మీకు ట్రేడింగ్ చేసుకోవడానికి దాదాపుగా 1,50,000 కొన్ని సందర్భాల్లో 2,00,000 రూపీస్ కూడా అడిగాడు. సో, ఇప్పుడు సిల్వర్ మైక్రో అనంటే సిల్వర్ వచ్చేసి మనకి కూల్‌నెస్ కనబడుతుంది కాబట్టి, అంత పెద్ద మూవ్‌మెంట్స్ లేవు కాబట్టి, సో, మళ్ళీ నార్మల్ రేట్‌కొచ్చేసింది. సో, నార్మల్ ప్రైస్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ నార్మల్ ప్రైస్‌కొచ్చేసింది. సో, 48,000 అంటే బిలో 50,000 రూపీస్ ఉంటే మనము ఒక సిల్వర్ మైక్రోని పర్చేజ్ చేసుకోవచ్చు. సో, దీని టైమింగ్స్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ మనకు 9:00 స్టార్ట్ అయ్యి, మళ్ళీ నైట్ 11:30కి క్లోజ్ అవుతుంది. అండ్ ఇది మనకు కంప్లీట్‌గా ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి, పొజిషన్ ట్రేడింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో, ప్రెజెంట్‌గా సిల్వర్ మిక్ వచ్చేసి మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఇది. సో, దీనికోసం మనం ట్రేడింగ్ మిక్ వచ్చేద్దాం. ఇందులో మనకి ఏ స్ట్రాటజీ ఉందంటే, సో, కామన్‌గా 2 గ్రీన్, 2 రెడ్ స్ట్రాటజీ. సో, ఈరోజు మనకు పొజిషన్స్ ఏమొచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాము. సో, 2 గ్రీన్, 2 రెడ్ స్ట్రాటజీ ప్రకారంగా మనకు ఇక్కడ బయింగ్ ఇచ్చేసింది. సో, హైయెస్ట్‌గా ఎన్ని పాయింట్లు ఎళ్ళిందంటే 4,246 పాయింట్స్. సో, ఇక్కడ నేను హైయెస్ట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ప్రతిసారి మనకు సిగ్నల్ వచ్చిన దగ్గర నుంచి ఎంత పాయింట్ పోతుందో ఇది మనకు ఆటోమేటిక్‌గా చూపిస్తది. అండ్ ఇది స్టాప్ లాస్. సో, 2 గ్రీన్ క్యాండిల్ కాబట్టి ప్రీవియస్ గ్రీన్ ఈస్ ద మనకి స్టాప్ లాస్. సో, స్టాప్ లాస్ హిట్ కాకుండా మనకి కంప్లీట్‌గా అప్ ట్రెండ్‌లోకొచ్చింది. సో, ఎన్ని పాయింట్లు మనం క్లోజ్ చేసుకుంటాం అంటే డిపెండింగ్ ఈ స్ట్రాటజీలో మనం స్టాప్ లాస్ మాత్రమే మెన్షన్ చేసాం గానీ టార్గెట్ ఇక్కడ గూడా మెన్షన్ చేయలేదు. సో, నిఫ్టీ సైడొస్తే 90 పాయింట్స్ అనుకున్నాము. సో, సిల్వర్ మిక్‌లో మీరు 1000 పాయింట్స్ అనుకోవచ్చు. 500 పాయింట్స్ కూడా పెట్టుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ క్లయింట్స్. సో, దాదాపుగా హైయెస్ట్ ప్రాఫిట్‌ను నేను మెన్షన్ చేసి పెట్టాను. ఇక్కడ టార్గెట్ లేకుండా. అండ్ లాస్ట్ నిన్న ఎలా వచ్చింది? సో, నిన్న ట్రేడ్స్ కూడా మనకిక్కడ అప్‌డేట్ అయి ఉంటాయి. సో, దాని ప్రకారంగా మనం నిన్నటి డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో, నిన్న కూడా మంచి మొమెంటమ్ వచ్చేసింది. దాదాపు హైయెస్ట్‌గా 3,997 పాయింట్స్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మంచి సెల్లింగ్ వచ్చింది. దానికన్నా ముందు రోజు కూడా బెస్ట్ సెల్లింగ్ వచ్చింది. ఆల్‌మోస్ట్ ఆల్‌గా 8,350 పాయింట్స్ వచ్చింది. సో, ఇన్ని పాయింట్స్ వస్తాయా అని కాదు. మనకు కావాల్సిందేంటంటే ట్రేడింగ్ అనేది 2 గ్రీన్, 2 రెడ్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే మీరు ఈ స్ట్రాటజీ తీసుకున్నారో ట్రేడింగ్ వ్యూలో మీరు ఇక్కడికెళ్ళేసి దీన్ని చెక్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన సెట్టింగ్స్ ఏంటి అనంటే ఇక్కడికెళ్ళేసి ఈ సెట్టింగ్స్ ఉంటుంది కదా! ఈ సెట్టింగ్‌లో వచ్చేసి ఇంతకుముందు ఇది 921 ఉంటుంది. సో, డిఫాల్ట్ పెడతాను రీసెట్ సెట్టింగ్స్. సో, బై డిఫాల్ట్‌గా మనకు 921 టు 15:10 అని ఉంది. సో, దీన్ని ఏం చేయాలంటే జస్ట్ టైమ్ మార్చేసుకోండి. సో, టైమ్ వచ్చేసి 9:00 కమోడిటీ మనకప్పుడే స్టార్ట్ అవుతది కాబట్టి ఇది 9:00 పెట్టేసుకుందాం. అండ్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? నైట్ 11:30 కాబట్టి సో, అంత దూరం మనకు ఉండాల్సిన అవసరం లేదు. 11:15 పెట్టేసాను. ఇక్కడ మీరు సెట్టింగ్స్ మార్చుకున్నారనుకో ఇది కమోడిటీకి కూడా పనికొస్తుంది. సో, ఓకే. ఓకే చేసుకున్నాక ఒక్కసారి బ్యాక్ టెస్ట్ రిపోర్ట్‌కి రండి. అండ్ ఇక్కడ బ్యాక్ టెస్ట్‌లో కూడా ఇక్కడ మనం అప్డేట్ చేసుకుందాం. సో, సెట్టింగ్స్‌కెళ్ళేసి ప్రాపర్టీస్‌లో ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ మనకొచ్చేసి 50,000 ఉంది. సో, 1,00,000 మనము ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఓకే చేస్తున్నాను ఇక్కడ. క్వాంటిటీ 1కి 1 ఉంది. సో, ఆహ్, ఇక్కడ కమిషన్ స్ట్రక్చర్ ఇంకా మెన్షన్ చేయలేదు. సో, దాదాపుగా ఒక రూ. 100 ఉంటుంది అనేసి రూ. 100 మెన్షన్ చేస్తున్నాను పర్ ఆర్డర్‌కి. ఓకే. రైట్. సో, ఓకే చేస్తున్నాను.
సో, ఇప్పుడు మనం ఏంటనంటే పాయింట్స్ అక్కడ మెన్షన్ చేసాం. ఎన్ని పాయింట్స్ వచ్చిందనేసి అప్డేట్ చేస్తున్నాను. సో, ఇక్కడ మెన్షన్ ఏం రాంగ్ చేశామనంటే 11:15 అని పెట్టాము. ఇది మనకు నైట్ కాబట్టి 11:15. సో, 11:15 మెన్షన్ చేశాను. మళ్ళీ అప్డేట్ చేస్తున్నాను. సో, దాదాపుగా మనకి 19,828 పాయింట్స్ వచ్చేసింది. అంటే మన ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 1,00,000 1,00,000 మీద బ్రోకరేజ్‌లు మనం తీసేసాము. దానిపైన మనకొచ్చిన ప్రాఫిట్ పాయింట్స్ ఇవి. సో, ఒకవేళ పాయింట్స్ బ్రోకరేజ్ ప్రకారంగా తీసుకోవద్దు అని అనుకుంటే, మన ఈడికొచ్చేసి నామినల్‌గా 0 పెట్టేసేయండి. ఓకే. అప్డేట్ కొట్టండి. సో, ఇక్కడ మీకు ఐఎన్ఆర్ కనబడుతుంది. కానీ, మీరు చెక్ చేయాల్సిన పాయింట్స్ ఇవి. సెట్టింగ్స్‌లోకొచ్చేసి ఇక్కడ ఏం పెడుతున్నాం అనే దాన్ని బట్టి మనకు కాలిక్యులేషన్ అనేది తెలుస్తుంది. ఓకే. ఇంతకుముందు మనకు కాలిక్యులేషన్ మైనస్‌లో చూపించింది. బికాస్ ఆఫ్ మన టైమ్ కరెక్షన్ లేదు కాబట్టి. సో, సింపుల్‌గా స్ట్రాటజీని ఒకసారి చెక్ చేసేసుకోండి. 2 గ్రీన్, 2 రెడ్ క్యాండిల్స్ ప్రకారంగా ఎలా ఇచ్చాయి, ఎలా ఉంది అని కూడా మీరొకసారి మీకున్న ట్రేడింగ్ వ్యూ చార్ట్ ప్రకారంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇది సిల్వర్ మిక్‌కి సంబంధించింది. సో, తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.